RR Garden Restaurant. RR Garden Restaurant, Ravipriya Mall Eduruga, Guntur Road, Ongolu. Proprietor Adapala Venkateshwarlu. Phone 8861 99009 8864 99009. నా పేరు డాక్టర్ మాన్సా. నేను కన్సల్టెంట్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ఇన్ ఏషియన్ హాస్పిటల్స్ ఒంగోల్. సో ఈ మంత్ లివర్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ వల్ల మేము కొన్ని అంటే లివర్ కార్యక్రమాలు చేయటం వల్ల పబ్లిక్కి అంటే ప్రజలకి లివర్ వ్యాధుల గురించి వాటికి కావాల్సిన ట్రీట్మెంట్ గురించి అవగాహన కల్పిస్తూ ఈ సమావేశాన్ని డాక్టర్ గారు ఏర్పాటు చేశారు. సో ముఖ్యంగా రోజు మేము లివర్ వ్యాధుల బారిన పడిన పేషెంట్స్ని చూస్తూ ఉన్నాము. వాళ్ళు ఎలాంటి కంప్లైంట్స్తో మన దగ్గరికి వస్తారంటే ఆకలి లేకపోవటం, కామెర్లు, పొట్టొబ్బరం, లేకపోతే కాళ్ళ వాపులు. సో ఇలాంటి సమస్యలతో ప్రజలు మన దగ్గరకు వస్తూ ఉంటారు. అప్పుడు మనం టెస్ట్ చేసి లివర్కి సంబంధించిన టెస్ట్లన్నీ చేసి ఏం ప్రాబ్లం ఉంది, లివర్కి సంబంధించిన ప్రాబ్లం ఏంటి, దానికి నెక్స్ట్ సొల్యూషన్ ఏంటి చూసి దాని పేషెంట్స్కి వివరించడం జరుగుతుంది. ఇవాళ మన దగ్గర 2 పేషెంట్స్ ఉన్నారు. సో ఇనీషియల్గా వాళ్ళు ఎలా మన దగ్గరికి వచ్చారు, తర్వాత మనం ఎలాగ సార్ దగ్గరికి పంపించాం అనేది క్లుప్తంగా చెప్తాను. హనుమంతరావు గారు దగ్గరికి వచ్చారు. ఇనీషియల్గా పొట్టవాపు మందులతో తగ్గిపోయేది, కానీ తర్వాత కాలక్రమేణా మందులు వేసుకున్న పొట్టవాపు అనేది తగ్గట్లేదు. పొట్టలో నీరు ఎక్కువ అయిపోతూ వచ్చిందనమాట. సో అలా ఎక్కువ అయిపోయినప్పుడు ఆయనకి బాగా విపరీతమైన ఆయాసం, ఫుడ్ తినలేకపోవటం ఇవన్నీ వచ్చేవి. సో దానికి మేము ఏం చేసేవాళ్ళం అంటే అప్పటికప్పుడు ఉపశమనం కోసం పొట్టలో నుంచి నీరు తీసేవాళ్ళం అనమాట. పొట్టలో నీరు తీసి పంపిస్తూ ఉండేవాళ్ళం, కానీ అది పరిష్కారం అయితే కాదు. ఆయనకి ఆ సమస్య ఎందుకు వచ్చింది, లివర్ ప్రాబ్లం వల్ల అనమాట. దీనికి లివర్ ట్రాన్స్ప్లాంటేషనే పరిష్కారం అని చెప్పగానే ఆయన అంతా మేము పెట్టుకోలేము మేడం అన్నారు. అప్పుడు సారు దగ్గర పంపించి మీకు చాలా తక్కువలో చేయిద్దాము అని చెప్తే వాళ్ళ అబ్బాయి ముందుకు వచ్చారు లివర్ ఇవ్వటానికి. ఇప్పుడు మీ ముందున్నారు కదా, లివర్ మార్పించుకొని ఇప్పుడు ఆయన ప్రశాంతంగా ఉన్నారు. సో అదనమాట. సో ఇనీషియల్గానే అంటే మరీ ప్రాణాపాయ స్థితికి రాకముందే మనం దాన్ని కనుక్కొని మనం కరెక్ట్గా ఆ లైన్లో కనుక వెళ్తే లివర్ మార్పించుకున్నా కానీ బాగానే ఉంటారని ఎగ్జాంపుల్స్ అనమాట వీళ్ళిద్దరు. లివర్ దెబ్బతింటే లివర్ సిరోసిస్ అంటారు. దాంట్లో 3 దశలు ఉంటాయి. మొదటి దశలో మాత్రలతో సరి అవుతుంది, 2-3 దశల్లో మాత్రలతో సరికాదు. అలాంటి పరిస్థితుల్లో ఓన్లీ మార్గం వచ్చి లివర్ మార్పిడి. అంటే లివర్ మారుస్తేనే ఆ వ్యక్తి లేదా పేషెంట్ బతుకుతాడు, లేదంటే అతను చనిపోయే అవకాశం ఉంటుంది. ఈ లివర్ మార్పిడి అనేది 2వ లైఫ్ ఇచ్చినట్టు, పునర్జన్మ ప్రసాదించినట్టు. సో ఈ అవకాశం ఇప్పుడు మీకు దగ్గరలోనే అంటే చెన్నైలోనే పెద్ద హాస్పిటల్స్లోనే చేయగలుగుతాం. ఇట్లాంటి ఈ లివర్ మార్పిడి అనేది 2 రకాలు ఉంటుంది. ఒకటి సొంత వాళ్ళు సగం లివర్ డొనేట్ చేస్తారు. అది దానికి ఎగ్జాంపుల్ మీకు మీ ముందున్న శ్రీనివాసరావు గారు. ఆయన
వాళ్ళ అబ్బాయి సగం లివర్ డొనేట్ చేశాడు. సగం లివర్ డొనేట్ చేసిన తర్వాత ఈయన ఫుల్ లివర్ తీసేసి ఆ లివర్ అమర్చడం జరుగుతుంది. ఈ ప్రక్రియ దాదాపు 10 గంటలు, దాదాపు 20 నుంచి 30 మంది డాక్టర్లు దీంట్లో పాల్గొంటారు. ప్లస్ దీనికి స్పెషల్ పరికరాలు ఇవన్నీ ఉండాల్సి ఉంటుంది. సో ఇది 1.5 సంవత్సరం క్రితం చేసాం. మేడం చెప్పినట్టు లివర్ చెడిపోతే అమ్మోనియా అంతా బ్రెయిన్కి వెళ్ళి కన్ఫ్యూజన్ కోమాలో వెళ్ళినప్పుడు ఈ కొత్త లివర్ పెడితే నార్మల్గా అయ్యి ఆయన రికవర్ అయ్యి ఇప్పుడు 1.5 ఇయర్గా అందరిలాగే ఉన్నాడనమాట. ఇది లివింగ్ డొనేషన్ అంటారు, అంటే సజీవ దాత నుంచి లివర్ సేకరించే ప్రక్రియ. రెండోది వచ్చి దురదృష్టవశాత్తు ఏదైనా యాక్సిడెంట్స్లో, ఏదైనా పెద్ద యాక్సిడెంట్స్లో బ్రెయిన్ డెడ్ అంటారు, అంటే మన మెదడు చనిపోయి ఉంటుంది, మిగతా అవయవాలన్నీ పనిచేస్తాయి. ఇప్పుడు చాలామంది ఇలా జరుగుతుంది. ఒక లివరు, తర్వాత గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీస్ ఇవన్నీ సేకరించి వాటిని పేషెంట్స్కి అమర్చడం జరుగుతుంది. దానికి ఉదాహరణ వచ్చి మన హనుమంతరావు గారు. ఆయనకి లివర్ చెడిపోయి మా దగ్గరకు వచ్చారు. సొంత వాళ్ళు ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. అలాంటి పరిస్థితుల్లో ఆయన్ని అన్ని టెస్టులు చేసి రిజిస్టర్ చేశాం. ఇది స్టేట్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో జరుగుతుంది. రిజిస్టర్ చేస్తే ఆయన టర్న్ వచ్చినప్పుడు అదే బ్లడ్ గ్రూప్ ఉన్న యాక్సిడెంట్ అయిన పేషెంట్ వచ్చినప్పుడు ఆయన నుంచి లివర్ సేకరించి అమర్చడం జరుగుతుంది. ఇలాగే హనుమంతరావు గారికి దాదాపు 2 సంవత్సరాల ముందే ఇటువంటి ఆపరేషన్ జరిగింది. దీన్ని కెడావర్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు. సో ఈ 2 రకాల పద్ధతుల్లో లివర్ మార్పిడి జరుగుతుంది. ఇది సక్సెస్ వచ్చి 90 to 95% సక్సెస్. ఇది లివర్ వ్యాధులు చాలా ఎక్కువగా ఉన్నాయి. దానికి 4 ముఖ్య కారణాలు ఉన్నాయి. ఒకటి మితిమీరిన మద్యపానం, అంటే ఆల్కహాలిజం ఎక్కువైపోయింది ఇప్పుడు. రెండవది హెపటైటిస్ B-C వైరస్ల వల్ల కూడా దెబ్బతింటుంది. మూడవది ఫ్యాటీ లివర్ అంటారు, అంటే ఇప్పుడు ఈ జాబ్స్, ఈ సాఫ్ట్వేర్ ప్లస్ డెస్క్ జాబ్స్ వల్ల వ్యాయామం చేయడం, నడక ఇవన్నీ తగ్గిపోవడం వల్ల ఎక్కువ ఉబకాయం, లావుగా ఉన్న వాళ్ళకి లివర్లో కొవ్వు చేరుతుంది. అలాగే దీర్ఘకాలిక డయాబెటీస్ ఉన్న వాళ్ళకు కూడా లివర్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. ప్లస్ జన్యుపరమైన కొన్ని కారణాల వల్ల కూడా లివర్ దెబ్బతింటుంది. ఈ 4 కారణాలు ఎక్కువగా ఉండటం వల్ల మనం లివర్ అనేది దెబ్బతిని లాస్ట్ స్టేజ్ లివర్ సిరోసిస్గా మారుతుంది. అలాంటి మారిన వాళ్ళకి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది పునర్జన్మ ప్రసాదిస్తుందని మనం చేసుకుంటూ ముగిస్తాం. హనుమంతరావు, నేను టీచర్గా పనిచేస్తున్నాను. నాకు జాండీస్ అయిన తర్వాత కొన్ని రోజులు లోన ఏం జరుగుతుందనేది తెలియక కొన్ని రోజుల తర్వాత స్టమక్లోకి వాటర్ వస్తుంది. అప్పుడు డాక్టర్ గారిని కలిసిన తర్వాత మీరు లాస్ట్ స్టేజీలో ఉన్నారు, మీ వాళ్ళు ఎవరన్నా డొనేషను లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేద్దాము, మీ వాళ్ళు ఎవరైనా ఇచ్చేవాళ్ళు ఉన్నారంటే ఎవరు ముందుకు రావట్లా, అంటే దాని మీద అవగాహన లేకపోవటం. సరే మనం రిజిస్టర్ చేయించుకుంటే ఏమన్నా ఈజ్ ఇట్ పాసిబుల్, ఏమన్నా అవకాశం ఉంటే చూద్దాం అనేటువంటిది చెప్పడం జరిగింది. మేడం గారు నన్ను గట్టిగా చెప్పారు. నేను టెస్ట్ చేయించుకొని వచ్చిన మరుసటి రోజే మాకు ఫోన్ చేశారు, ఇట్లా కడేవర్ వచ్చింది, మీరు వెంటనే వచ్చేసేయండి అని చెప్పి ఫోన్ చేస్తే నేను అన్నాను. అనుకునే తరుణంలో డాక్టర్ గారి దగ్గరుండి గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ అంతా కలిసి ఆపరేషన్ చేయడం జరిగింది. ఆపరేషన్ చేసిన తర్వాత కూడా ఏం కాంప్లికేషన్స్ ఏమి రాలా. ఈరోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నేను 10 మందికి కూడా చెప్తున్నాను, ఇట్లా పరిస్థితి ఇట్లా ఉండిద్ది అనేటువంటి చెప్తున్నాను. కాబట్టి నాకు ఈ అవకాశం కల్పించారు. నన్ను ఒక మనిషిగా మళ్ళీ పునర్జన్మ ఇచ్చినటువంటి వాళ్ళిద్దరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. నమస్తే. నా పేరు శ్రీనివాసరావు. మా సన్ను ఇంజనీరింగ్ 3rd క్లాస్ చదువుతున్నాడు. 4th ఇయర్లో ఉండి నాకు మందు తాగటం వల్ల ఎక్కువ లివర్ డ్యామేజ్ అయిపోయింది. నేను ఇంకా హాస్పిటల్లో 2-3 హాస్పిటల్ చూశాను. 4 హాస్పిటల్, ప్రకాశం హాస్పిటల్ వాళ్ళు చేర్చుకోలేదు. తర్వాత మేడం గారు నాకు దేవతలా కనిపించి ట్రీట్మెంట్ తీసుకొని సంఘమిత్ర హాస్పిటల్కి పంపించారు. 1 రోజుల్లో ఉంచుకొని తర్వాత తగ్గింది, క్లియర్ అయింది, వెళ్ళిపోతానంటే వెళ్ళటం కాసేను, మీరు రండి ఆయన 1 రోజు తీసుకొచ్చి మేడం గారు రజనీకాంత్ సార్ని పిలిపించి మాట్లాడించారు. అంత డబ్బు నేను పెట్టలేను అంటే
రజనీకాంత్ సార్ 10 లక్షల రూపాయలు గవర్నమెంట్ సీఎం పౌరం కింద ఇప్పిస్తాను, తక్కువైన చూసుకొస్తున్నా అన్నాడు. మా సన్ను నేను ఇస్తాను నాన్న ఎవరు నీకు చేయించుకో అని చాలా ఇదిగా చెప్పాడు. మేము ఆ పరిస్థితులు అక్కడికి వచ్చాము. మేడం గారు పంపించిన దయా దక్షిణాల వల్ల ఇవాళ నేను బతుకున్నా అంటే కారణం రజనీకాంత్ గారు మేడం గారు, లేకపోతే నేను లేను. మా కొడుకు బాగానే సంతోషంగా హ్యాపీగా ఉన్నాడు, జాబ్ ట్రై చేస్తున్నాడు, నేను వ్యాపారం చేసుకుంటూ బాగానే ఉంటున్నాను.